రాజీవ్ గారు చెప్పండి, ఏంటి ఈ ప్రధానంగా ఈ రాజయ్యపేట ఇష్యూలో హోంమంత్రి అనిత గారు గతంలో రెచ్చగొట్టడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందా? ఏమిటి తర్వాత అట్లాగే వారేవా విశాఖని ఇప్పుడు గుర్తిస్తున్నారు, గతంలోనే విశాఖ మీద విపరీతమైన విషయం చల్లారు. సో వీటన్నిటి మీద మాట్లాడండి. కేసర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సార్, నిన్న రాజయ్యపేట నిరసన కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిందో దాంట్లో పెద్దలు బొత్స గారు, కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రి అమర్ గారితో పాటు మా బృందంలో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళాను. అక్కడ ఈ యొక్క మహిళలు యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ ఉద్యమ కార్యాచరణ చూస్తే నాకే చలించిపోయాయి. ఎందుకంటే సార్, మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం సార్. గ్రామస్తులు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళడానికి ఐడి కార్డులు చూపించుకుని సొంత గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పోలీస్ కబంధ హస్తాల్లో రాజయ్యపేట గ్రామాలు నలిగిపోతా ఉన్నాయి. గతంలో మేము అనేక పరిశ్రమలు తెచ్చాం, పారిశ్రామికంగా ప్రాంతాలను అభివృద్ధి చేశాం. విశాఖపట్నం ఎస్సీజెడ్ కానీ, ఫార్మాసిటీ కానీ, మరొకటి కానీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంత ప్రజలు ఈ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళకి ఏది నచ్చితే అది, వాళ్ళకి ఏది న్యాయం వాళ్ళు కోరితే అది, వాళ్ళకి ఆ న్యాయం చేసిన తర్వాత అక్కడ పరిశ్రమ ఏర్పాటు దిశగా గతంలో మా ప్రభుత్వం అడుగులు వేసింది. గతంలో కూడా చూస్తే ఉదాహరణ కోరంగి దగ్గర ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అంటే అప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది అని చెప్పి దీన్ని మీద రెచ్చగొట్టే కార్యక్రమం చేసి యనమల రామకృష్ణ గారు నానా లేఖలు రాస్తే దాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను ఒప్పించే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తున్న సమయంలో ఇదే బంగళపూడి అనిత గారు ఆ ప్రాంతానికి వెళ్ళి బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మనకు తాగడానికి నీళ్లు ఉండవు, బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మనం మత్స్య సంపద పోతుంది, పిల్లలు పుట్టేటటువంటి పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడతారు, రాజయ్యపేట అనే గ్రామం అనేటువంటి చరిత్రలో ఉన్నదని చూస్తాను తప్పితే భవిష్యత్తులో కనబడదు, ఇటువంటి మాటలన్నీ ఆవిడ చెబితే ఆ మాటలు నమ్మి విశ్వసించినటువంటి ఆ రాజయ్యపేట చుట్టుపక్కల 16 గ్రామాల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ సార్ 2000 మెజారిటీ ఇచ్చారు బంగళపూడి అనితకి ఆ ప్రాంతం నుండి. ఆవిడ అక్కడ ఎమ్మెల్యే అవ్వబట్టి హోంమంత్రి కాగలిగారు. బట్ ఈ రోజు హోంమంత్రి అయినటువంటి అనిత గారు వారిని నమ్మించి మోసం చేసి దగా చేసి భవిష్యత్తును బుగ్గిపాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆగదు, మీకు నచ్చిన పని చేసుకోండి అంటున్నారు. సో వీళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ టూర్కి వచ్చినప్పుడు హైవేకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వస్తుంటే ఆయనకి ఎదురెళ్లి ఈ గ్రామస్తులందరూ కూడా వారి యొక్క వినతి పత్రాలు ఇచ్చి ఇది మా సమస్య అని చెబితే ఖచ్చితంగా మా పార్టీ వారందరినీ కూడా నేను పంపిస్తానని ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగానే నిన్న పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేతలు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు మొత్తం మా నాయకత్వం వెళ్తే ఎంత దురదృష్టం అంటే సార్, మేము వెళ్ళింది ఆ శిబిరానికి మద్దతు తెలపడానికి, వారికి బాసటగా నిలవడానికి. కానీ వెళ్ళేటప్పుడు మా అందరి మీద కూడా ముందస్తు హౌస్ అరెస్టులు చేయటం, లిస్టు ప్రకారం వాళ్ళు లిమిటెడ్ గా నెంబర్లు ఇస్తున్నారు. ఏంటిది? మన భారతదేశంలో ఉన్నాం కదా, 10 చెక్ పోస్టులు పెట్టారు సార్. వెళ్ళడానికి ఎన్ని అడ్డంకులు అంటే, రాజకీయ నాయకులుగా మా పరిస్థితులు ఇలా ఉంటే సామాన్య ప్రజలుగా పోరాటం చేసేటటువంటి మత్స్యకార బిడ్డలుగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆలోచించమని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మా ప్రభుత్వం మా పార్టీ తరఫున 2 విషయాలు అయితే సుస్పష్టంగా అక్కడ నేను చెప్పడం జరిగింది. అనేక అక్రమమైనటువంటి కేసులు పెడుతున్నారు సార్ మత్స్యకార సోదరుల మీద. బట్ నేను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి కురసాల కన్నబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి ఒక భరోసా అనే మాటని ఇచ్చారు. అదేమిటంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క రాజయ్యపేట గ్రామస్తులు ఏదైతే చుట్టుపక్కల 16 గ్రామస్తులు ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళందరి మీద ఏ తప్పుడు కేసులు అయితే ఎన్నైతే పెట్టుకోనివ్వండి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా జీవో ఇచ్చి తొలగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మీరు కేసులకు భయపడద్దు అనేటువంటి భరోసాని కన్నబాబు గారు నిన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బొత్స గారు కూడా చాలా సుస్పష్టంగా చెప్పారు, మనం ఏమన్నా టెర్రరిస్టులమా లేదంటే నక్సలైట్లమా, మన మీద ఎందుకు ఇంత ఉక్కుపాదం మోపుతా ఉన్నారు, మీ సమస్యను మీరు ఏదైతే మహిళలు మాట్లాడి వేదన తెలియజేశారో ఆ యొక్క ఆవేదన అంతని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తూచా తప్పకుండా తీసుకెళ్తాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరమైతే మీ ప్రాంతానికి వస్తారు, మీకు బాసటగా నిలుస్తారు అనేటువంటి కార్యక్రమం కూడా నేను అక్కడ ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. ఒకటి కోరుతా ఉన్నాం మేము, హోంమంత్రి అనిత గారు మీరు ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకుని ఈ రోజు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్న మత్స్యకారుల మీద మీరు పోలీసులతో ఉక్కుపాదం మోపడం ఇది మీకు సమంజసం కాదమ్మా అనిత గారు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ ప్రజలు ఏదైతే న్యాయం చేయాలని అడుగుతున్నారో ఆ న్యాయం చేసి వారిని ఒప్పించి అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే ఓకే మీ ఇష్టం, కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రజల ఆమోదం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ముందుకు వెళ్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించే పరిస్థితి లేదు. ఆ ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైట్, మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు రాజీవ్ గారు. ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది వైసీపీ హయాంలో,
వస్తే యనమల రామకృష్ణుడు గారు మా కొద్ది బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పి లెటర్ రాశారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి వస్తే అనిత గారు వీళ్ళంతా రెచ్చగొట్టారనేది ఇప్పుడు తాజాగా వస్తున్న నిన్న కన్నబాబు గారు కానీ ఆ వీడియోలన్నింటినీ ఆయన చెప్తా ఉంటే అప్పుడు అర్థమైంది. మరీ దారుణంగా భయపెట్టడం అంటే రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఏ పరిశ్రమలని అడ్డుకుంటారు, ప్రజల్ని భయపెడతారనేటువంటి విషయం నిన్న మీరందరూ ఈ టూర్లో వెలుగులోకి వచ్చింది. దాన్ని కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా చెప్పడం కూడా బాగుంది.